రైట్ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసును నీరు కార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని, తమను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయి అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడిని లాకప్లో దారుణంగా కొట్టి చంపిన వారు చాలా మంది ఉన్నారని, వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మెజిస్ట్రియల్ విచారణ తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం తన కుమారుడి అంత్యక్రియల అనంతరం బూడిదని కూడా ఇంతవరకు తమకు ఇవ్వకుండా వేధిస్తున్నారని విజయలక్ష్మి రోధించింది. ఎక్కడో ఉన్నాడు మీద అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న, రేపు చేస్తే ఊరుకుంటానికి బయట వీళ్ళు కోర్టులో ఎందుకున్నాయి వదిలేయటానికి చేయలేదని చెప్పి నేను చెప్పకూడదు, నేను వాళ్ళ విషయం ఎత్తకూడదు. ఏ మాత్రం న్యాయం అన్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే, ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతుందనే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏమొద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. అమ్మాయి అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది, మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయమైనా చచ్చిపోయినోడు మిందలు కాదు, అమ్మాయి బతికుంది. అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చేస్తాడయ్యా, ఎందుకు చేయలేదు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులని, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఇది ఉండదు. ప్రెస్ మీట్ లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా, సరే ఇది పట్టించుకోవాలా. అక్కడ తిప్పుతున్నారు ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరూ మాయా చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నాను, నా పిల్లోడు బూడి తిప్పించు, నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నానయ్యా. నా కొడుకు రోజు నా మొక్క ముందుంటున్నాడు, నేనేం చేయాలయ్యా, నాకు అసలు అర్థం కావట్లేదు. సాయికృష్ణ కేసులో సబ్ కలెక్టర్ కార్యాలయం వేదికగా మెజిస్ట్రియల్ విచారణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. నూతన భారతీయ న్యాయ సంహిత నిబంధనలకు లోబడి మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో భాగంగా బాధితుడి కుటుంబ సభ్యులతో పాటు ప్రజల నుండి కూడా సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి వద్దైనా సమాచారం లేదా ఆధారాలు ఉంటే విచారణ అధికారికి సమర్పించాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు. తమ వాంగ్మూలాన్ని, సాక్ష్యాలను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విచారణ అధికారికి అందజేశారు. మరొకవైపు బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితర ముఖ్య నాయకులు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయికృష్ణ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ మొదటి నుండి అండగా నిలుస్తోందని, బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. మెజిస్ట్రియల్ విచారణ సాగుతున్న తీరును పరిశీలించిన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ లాకప్ డెత్ కేసులో నిజాలు పూర్తిగా బయటకు రావాలంటే తక్షణమే సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.